శ్రీమంత శంకరదేవ మ్యూజియంతో పాటు కళాక్షేత్ర కూడా చూడడం జరిగింది. Friends, ladies and gentlemen, bhaiyo aur behnon, and over and above my subscribers, SS Kalakshetra, శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ గౌహటిలో మిత్రులారా. సో అసలు ఈ SS కళాక్షేత్ర అంటే ఏంటిది? శ్రీమంత శంకరదేవ అనే అతను ఎవరు? అతని పేరు వెనకాల ఈ చూడదగిన ప్రదేశము ఎందుకుంది అనేది తెలుసుకుందాము. కొన్ని వివరాలు. అస్సాం అంటే కొంచెం బ్లాక్ మ్యాజిక్ మీకు తెలుసు కదా. సో దానికి సంబంధించిన మాస్క్స్, అస్సాం కల్చర్, ఇక్కడ వస్త్రధారణ, అస్సాం ప్రజల నడవడిక, అవన్నీ కూడా ఈ కళాక్షేత్రాల్లో మనకు తెలుస్తాయని నాకు తెలిసింది. సో ఆలస్యం ఎందుకు? హాయ్, హలో, హాలయ, కేంచో, కంబగడిసా, సశ్రీయకాల్, వనక్కం, ఆదాబ్, నమస్కార్ మై డియర్ ఫ్రెండ్స్. లెట్స్ విజిట్ SS శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర ఇన్ గౌహటి. ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది, చాలా నాలెడ్జ్ వస్తుంది, గౌహటి కల్చర్ మీకు తెలుస్తుంది. లెట్స్ విజిట్ ద వీడియో. ఈ రూట్ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది పల్టన్ బజార్ నుండి ఇక్కడికి ఎలా చేరుకోవాలి. ఆటో లేదా బస్ మార్గం కూడా ఉంటుంది. కాకపోతే మేము మాత్రం వశిష్ఠ మందిరం ఈరోజు ఉదయాన్నే దర్శనం చేసుకున్న తర్వాత సైన్స్ మ్యూజియం వెళ్ళడం జరిగింది. అక్కడ ఇన్నోవేషన్ ఫెస్టివల్ కూడా చూసాము. ఒకవేళ ఆ వీడియో మిస్ అయిన వారు తప్పక చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను మిత్రులారా. దాని తర్వాత ఈ అద్భుతమైన అందమైన కళాక్షేత్ర SS శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రకు చేరుకోవడం జరిగింది. మీరు చూస్తున్నదే ముఖ్య ద్వారము. ఈ పక్కనే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకొని మనిషికి 50 రూపాయలు. లోపలికి ప్రవేశిద్దాం రాండి మిత్రులారా. ముందుగా మనం ప్రవేశిస్తూ ఉంటే ఈ అందమైన కళాఖండాలు, గజరాజు తన ఫ్యామిలీ మరియు ఈ మొసలి ఎంత అద్భుతంగా క్రాఫ్ట్ మరియు ఆర్ట్ వర్క్ ఉంది కదా. ఇలాంటివే కళాఖండాలు మనకు ఈ పార్కులో,
ఈ ఎస్ఎస్ కళాక్షేత్ర 42 ఎకరాల విస్తీర్ణతతో ఉన్నది. ప్రతి ఒక్క కళాఖండం కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అండ్ ఇదే పద్ధతిలో మనం మెయిన్ మ్యూజియం దగ్గరికి ఎంటర్ అవుతున్నాము మిత్రులారా. చూడండి, ఈ బాలుడు బర్రె మీద స్వారీ చేయడము, అంతేకాకుండా ఇంకెన్నెన్నో. ముందుగా ఈ ఓపెన్ ప్లేస్లో, ఈ ఉద్యానవనంలో స్టాచ్యూస్ ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అందమైన వంతెన ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. కింద నీటి ప్రవాహము మరియు ఒక చిన్నపాటి దృశ్యము. సో ముందుకు వెళ్దాము. అయితే ఈ కళాఖండాలు, అద్భుతమైన మ్యూజియము, ఉద్యానవనము మొదలగునవి అన్నీ ఈ కళను ప్రోత్సహించే ప్రదేశమునని చెప్పవచ్చు. ఈ పరిసరాన్ని ఎస్ఎస్ కళాక్షేత్ర అంటే శ్రీమంత శంకరదేవ వారి పేరు మీదుగా నిర్మించిన ప్రాంగణము అని చెప్పుటలో ఎలాంటి అతిశయోక్తి లేదు మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఈ కళాక్షేత్ర అంటే ఏంటి, ఇక్కడ ఏమున్నాయి? సాహిత్య అండ్ సంగీత నాటక భవనము, లలిత్ కళా బిల్డింగ్, కల్చరల్ మ్యూజియం, పూర్వజ్యోతి మ్యూజియం అని అంటారు, లైబ్రరీ, హెరిటేజ్ పార్క్, ప్రసిద్ధి చెందిన చలనచిత్ర మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ భూపేన్ హజారికా మ్యూజియం, 1250 మందిని అకామిడేట్ చేసే కెపాసిటీ ఉన్న ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఆడిటోరియం, శ్రీమంత శంకరదేవ స్టడీ సెంటర్, శ్రీమంత శంకరదేవ సంగ్రహాలయ, ఏసీ ఆర్ట్ గ్యాలరీ, పోర్ట్రేట్ గ్యాలరీలు 2 ఉన్నాయి ఇక్కడ, డాల్స్ మ్యూజియం, ఆడియో రికార్డింగ్ స్టూడియో, డాక్టర్ బాబేంద్రనాథ్ సైక్యా చిల్డ్రన్ పార్క్, సౌండ్ అండ్ లైట్ షో, ఓపెన్ ఎయిర్ థియేటర్, చిల్డ్రన్ ఆడిటోరియం, ఆర్టిస్ట్స్ విలేజ్, విఐపి గెస్ట్ హౌసెస్ ఉన్నాయి మిత్రులారా. మరియు సోవెనిర్ షాప్స్, అంటే మనం గుర్తు ఉండడానికి ఏవైనా ఇక్కడ కొనుక్కోవచ్చు కూడా. అసలు ఇక్కడ ఏం చూడాలి, ఏమి సందర్శించాలి, వేర్ టు విజిట్, వాట్ ఆల్ టు విజిట్ హియర్? ఎస్, ఈ లిస్ట్ లో మనం చూడవచ్చు సాహిత్య అండ్ సంగీత నాటక బిల్డింగ్, లలిత కళా బిల్డింగ్, కల్చరల్ మ్యూజియం, పూర్వజ్యోతి మ్యూజియం, ఇది ఇంపార్టెంట్ అండ్ ముందు మనం అదే చూస్తాము, లైబ్రరీ, హెరిటేజ్ పార్క్, డాక్టర్ భూపేన్ హజారికా మ్యూజియం, శ్రీమంత శంకరదేవ స్టడీ సెంటర్, శ్రీమంత శంకరదేవ సంగ్రహాలయ, ఏసీ ఆర్ట్ గ్యాలరీ, పోర్ట్రేట్ గ్యాలరీలు 2 చూస్తాము, డాల్ మ్యూజియం కూడా చూస్తాము, డాక్టర్ భూపేంద్రనాథ్ సైక్యా చిల్డ్రన్ పార్క్, అండ్ జ్ఞాపికల కోసం ఇక్కడ గుర్తుండేటట్టుగా సౌవెనిర్ షాప్ ఉంది, కొన్ని వస్తువులు కొందాము. సౌండ్ అండ్ లైట్ షో మేమైతే చూడలేదు, కానీ అది కూడా చూడాలంటే చూడొచ్చు. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఆర్టిస్ట్స్ విలేజ్, చిల్డ్రన్ ఆడిటోరియం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఆడియో రికార్డింగ్ స్టూడియో మిత్రులారా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ సాధ్యమైనంత వరకు అన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. కాకపోతే 2 భాగాలలో ఈ ఎపిసోడ్ తర్వాత మీరు మరో ఎపిసోడ్ కూడా చూడవలసి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనకు కనపడుతున్నవి 2 బిల్డింగ్స్. ముందుగా కనపడుతున్నది ఇదే పూర్వజ్యోతి మ్యూజియం అని అంటారు. అయితే ఈ వీడియో పార్ట్ 1 మొదటి భాగంగా కవర్ చేయడం జరిగింది. దీని పక్కనున్న బిల్డింగ్ పార్ట్ 2లో కవర్ చేద్దాము మిత్రులారా. అది వచ్చేసి సాహిత్య అండ్ సంగీత్ నాటక భవన్ అని అంటారు. సో లిస్టులో మీకు చూపించినట్టుగా మీరు చూసేవి అన్నీ కూడా ఈ 2 బిల్డింగ్స్లలో కవర్ చేస్తాము. అంతేకాక ఈ బ్యూటిఫుల్ ఫౌంటైన్ నైట్ టైంలో, అంటే ఈవినింగ్ టైంలో చాలా అందంగా ఉంటుంది. అది కూడా చివరిలో మీరు చూడవచ్చు. స్కిప్ చేయకుండా 2 వీడియోలు కూడా చివరి వరకు తప్పకుండా చూడండి, మీకు నచ్చుతాయి, గ్యారెంటీడ్.
మిత్రులారా, మనం ముందుగా ఇదే కల్చరల్ మ్యూజియం లేదా పూర్వజ్యోతి మ్యూజియం అని చెప్పాను కదా, ఎంటర్ అవుతున్నాము. 4000కు పైగా ఇక్కడ వస్తువులను డిస్ప్లేలో మన కోసం ఉంచారట. అస్సాం సంస్కృతికి మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఈ వస్తువులు హారర్, భయంకరంగా కనపడే బ్లాక్ మ్యాజిక్ సంబంధించినట్టుగా మనకు అనిపించే వీటి పేరు సత్రియా మాస్క్స్ మరియు ఇతర వస్తువులు డిస్ప్లేలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, టెరకోటా అండ్ క్లే ఆర్ట్, టెక్స్టైల్స్ అండ్ కాస్ట్యూమ్స్, కాటేజ్ ఇండస్ట్రీస్ ప్రొడక్ట్స్ ఆఫ్ అస్సాం అండ్ నార్త్ ఈస్ట్, బాస్కెటరీ అండ్ వుడ్ ప్రొడక్ట్స్, బెల్ మెటల్ అండ్ బ్రాస్ ప్రొడక్ట్స్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ సంకరీ కల్చర్. ఇవి చూద్దాం, ఆలస్యం ఎందుకు, లోపలికి వెళదాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ఎస్ఎస్ కళాక్షేత్ర 2 ఫిబ్రవరి 1988 అంటే 1988లో అప్పటి గవర్నర్ శ్రీ బిస్మనారాయణ్ సింగ్ ఫౌండేషన్ స్టోన్ వేయగా
అప్పటి మన దేశ రాష్ట్రపతి శ్రీ కెఆర్ నారాయణన్ గారు నవంబర్ 9, 1998లో 42 ఎకరాలు కలిగిన ఈ విస్తీర్ణమైన మ్యూజియంని ఆ శ్రీమంత శంకరదేవ పేరు మీదుగా ఈ మ్యూజియంని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ చేశారు. మిత్రులారా, ఒక పూర్తి దినము ఈ మ్యూజియం చూసిన మొత్తం చూడలేమనే నేను అనుకుంటున్నాను. అయినా మీకోసం మాత్రం ఈ 2 బిల్డింగ్స్ ఎక్కడ ఏ ఫ్లోర్ కూడా తప్పకుండా మీకు చూపిస్తాను. అండ్ పార్ట్ 1, పార్ట్ 2 2 ఎపిసోడ్స్, ఈ ఎపిసోడ్ తర్వాత మరో ఎపిసోడ్ కూడా ఉంటుంది. మీరే విజిట్ చేస్తున్నట్టుగా ప్రతి ఒక్క కళాఖండము మీరు చూస్తున్నట్టుగా ప్రతి ఒక్క విగ్రహము, ప్రతి ఒక్క ఈ ఐటమ్, డిస్ప్లే ఐటమ్స్ మీరు చూస్తున్నట్టుగా ఉంది కదా. అయితే ఆలస్యం ఎందుకు? నా ఛానల్ని మొదటిసారిగా చూసేవారు తప్పక ఎంకరేజ్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఇక ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్ ఆర్ బెనో, మనము గ్రౌండ్ ఫ్లోర్లో భయంకరమైన మాస్కులు మరియు అద్భుతమైన కళాఖండాలు, విగ్రహాలు మొదలగునవి చూస్తే, ఈ 2వ ఫ్లోర్లో అస్సాం కల్చర్, వివిధ రకాల వస్త్రధారణ, స్త్రీ పురుషుల అందమైన అలంకరణ, అస్సాం యొక్క కల్చర్, సంస్కృతి, నడవడిక, సాంప్రదాయ పద్ధతులు చూద్దాము. ఈ కళాఖండాలు చూడండి, మీకే నచ్చుతాయి మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన కళాఖండాలు చూస్తూ ఉంటే ఇది కేవలం అస్సాం కాదు, మొత్తం నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలకు చెందిన సంస్కృతి అని నాకు అర్థమవుతుంది మిత్రులారా. ఈ వస్త్రధారణ గురించి మీకు కూడా ఈ కల్చర్, సంస్కృతి గురించి ఏమైనా అవగాహన ఉండి నాకు తెలియజేయాలనుకుంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను తప్పక రిప్లై కూడా ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ పట్టు పురుగులను లేదా సిల్క్ వామ్స్ని చూస్తూ ఉంటే ఏం గుర్తు వస్తూ ఉంది? దీనికన్నా ముందు ఒక వీడియో మీరు చూశారనుకుంటా, ఇన్నోవేషన్ ఫెస్టివల్ నేషనల్ సైన్స్ సెంటర్కు సంబంధించింది. ఆ ఎపిసోడ్ మిస్ అయితే తప్పక చూడండి. ఈ పట్టు పురుగులు, పట్టు వస్త్రములు అస్సాంవి వరల్డ్ ఫేమస్ మరియు ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ సిల్క్ చీరలు అని తెలిసింది. తప్పక ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, మిస్ కాకుండా చూడండి.
ఇక ఈ కళాఖండాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అస్సాం వివాహ బంధానికి ఈ వస్త్రధారణ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ధరిస్తారని పెళ్లి సమయాలలో మనకు తెలుస్తోంది. చూడముచ్చటగా ఉన్నారు కదా ఇద్దరు. అస్సాం అంటేనే కళలను అందించే రాష్ట్రం. మీరు చూస్తున్నది ఇది అస్సాంలో ప్రాముఖ్యతతో కూడిన నృత్యము, బిహు నృత్యం అంటారు, బిహు డాన్స్. దీనికన్నా ముందు ఎపిసోడ్ ఆల్ఫ్రెస్కో గ్రాండ్ క్రూజ్ అనేది ఒక షిప్లో మనము సాయంకాలము వీక్షించడం జరిగింది ఈ నృత్యాన్ని. ఒకవేళ ఆ వీడియో మిస్ అయిన వారు డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేశాను, తప్పక చూడండి. ఇక రెండో ఫ్లోర్ సంస్కృతి మనం చూస్తే మూడో ఫ్లోర్లో ఏముందో చూద్దాము రండి.
ఇక ఫ్రెండ్స్, ఇది 4వ ఫ్లోర్. మీలో ఎవరికైనా గ్రేట్ మ్యాన్ ఆఫ్ అస్సాం తెలుసా? లచిత్ బర్ఫుఖాన్ అని అంటారు అతనిని. ఈ యోధుడు ముఘల్ సామ్రాజ్య రాజులతో పోరాడిన మహాచరిత్ర కలిగిన వీరుడు అని ఇక్కడ అస్సాం ప్రజలు తనని కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఈ ఫ్లోర్ యుద్ధ సామగ్రికి, మొత్తం ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్, ఆయుధాలు మరియు మందుగుండ్ల సామాగ్రి ఈ ఫ్లోర్లో మనము చూడవచ్చు. సో ఈ ఫ్లోర్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ అస్సాం లచిత్ బర్ఫుఖాన్కి అంకితం చేశారని ఇక్కడ వారు చెబుతూ ఉంటే నాకు తెలిసింది మిత్రులారా. దీని తర్వాత నెక్స్ట్ 5వ ఫ్లోరు, అది చివరి ఫ్లోరు ఈ బిల్డింగ్లో. అయితే ఇంత మంచి మ్యూజియంని మేనేజ్ చేసేవారు ఎవరు నడుపుతున్నారు? శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర సొసైటీ ఒక సొసైటీని ఫామ్ చేసుకుంది. రాష్ట్ర గవర్నమెంట్ ఈ సొసైటీకి సహకరిస్తూ ఉంది. ఈ సొసైటీ ఈ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రాన్ని ఇంత అద్భుతంగా నడుపుతుంది అని నాకు తెలిసింది. మొత్తం 5 ఫ్లోర్లు చూసాము కదా. ఏమంటారు మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और బహనో, నా ఛానల్ నచ్చిందా? నచ్చితే మొదటిసారి చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ మ్యూజియం పక్కనే ఇదే ఎపిసోడ్లో మనము ట్రైబల్ విలేజ్ని చూద్దాము. ఒక విలేజ్ ఆకర్షణీయంగా ఉందట. అక్కడ కూడా కొన్ని కళాఖండాలుగా విగ్రహాలు, స్టాచ్యూస్ మరియు గృహ నిర్మాణాలు మరియు ఆర్ట్ అండ్
ఆర్కిటెక్చర్కు సంబంధించిన క్రాఫ్ట్ వర్క్ కూడా ఉందట. చూద్దాము పదండి. అయితే ఫ్రెండ్స్, మనకు అక్కడ దూరంగా కనబడుతున్నదే ఓపెన్ ఎయిర్ థియేటర్ అని చెప్పవచ్చు. అద్భుతంగా ఉన్న ఈ ట్రైబల్ విలేజ్ పక్కనే ఉంది ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్. ట్రైబల్ విలేజ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మరియు ఆకర్షణీయంగా ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అద్భుతం, మహా అద్భుతం. ఆ విష్ణు రూపాలు, దశావతారాలు, ఆర్ట్ రూపంలో ఈ దశావతారాలు చూసి దర్శించుకోండి మిత్రులారా. ఎలా ఉంది ఈ ఎపిసోడ్ మిత్రులారా? మై డియర్ ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్పెషలీ పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చే ఈ ఎపిసోడ్ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర మొత్తం మనం చూసాం కదా. అస్సాం యొక్క గొప్పతనం, కల్చర్, సంస్కృతి సంబంధించిన వాళ్ళు వాడే వస్తువులు మరియు యుద్ధాల టైంలలో వాళ్ళు వాడిన వెపన్స్ మొత్తం మనకు సాలార్జంగ్ మ్యూజియం లెవెల్లో ఇంకా బాగుందని నేను చెప్పొచ్చు. సో చూశారు కదా, ఈ ఎపిసోడ్ నచ్చింది మీకు అని నేను భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. అండ్ మిత్రులారా, దీనికి సంబంధించింది ఇదే ప్రెమిసెస్లో ఇంకొక ఆర్ట్ గ్యాలరీ ఉందని తెలిసింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ ఆర్ట్ గ్యాలరీ, ఆ మ్యూజియం మనం తెలుసుకుందాము.
అక్కడ కొన్ని బుక్స్, లిటరేచర్స్ మరియు చాలా వివరణతో కూడిన నాలెడ్జ్ మనకు షేర్ చేయడం ఈ మ్యూజియంలో ఉంటుందని నాకు తెలిసింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ తప్పక చూడండి మిత్రులారా. అంతవరకు సెలవు, గుడ్ బై. ఐ సైన్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. బాయ్ బాయ్. ఇప్పటి వరకు శ్రీమంత శంకరదేవ మ్యూజియంతో పాటు కళాక్షేత్ర కూడా చూడడం జరిగింది.